బట్టి మాట మారిపోద్ది. 10,000 సంపాదించడానికి కష్టపడ్డవాడు ఒక 1,000 రూపాయలు ఖర్చు పెట్టడానికి ఆలోచిస్తాడు. అదే సులభంగా 10,000 వచ్చినాయి అనుకోండి, ఏ బెట్టింగ్ కాసో లేకపోతే అది మొన్న జరిగిన ఎలక్షన్లు అవి కాసి ఈ కాసి వచ్చినాయి అనుకోండి, ఆ 10,000 ఈజీగా ఖర్చు పెట్టేస్తారు. మొన్న ఒక అన్న ఫోన్ చేశాడు, తెలిసిన ఆయన 2 లక్షలు కాసాడంట బెట్టింగ్. ఇరిగిపోయినాయి అంట, పోయినాయి అంట చెప్పాడు పాపం ఆయన. మనిషి నైజమే అంతా. మనం దేని కొరకైతే ఆశపడతామో దానికోసం వెతుకుతాము, అది దొరికిన తర్వాత దాన్ని పక్కన పడేస్తాం. అందుకే భక్తుడు చెప్తున్నాడు కదా, కీర్తనలో 42వ కీర్తన 1వ వచనంలో, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడుచున్నట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగొనుచున్నది, జీవము గల దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. ఎందుకంటే దావీదు జీవితంలో అన్నీ ఉన్నాయి, ఇది లేదు అనడానికి లేదు. మొన్న బాప్తిస్ పాలెంలో వాక్యం చెప్తా, కీర్తనలు 23వ కీర్తన 1వ వచనం, యెహోవా నా కాపరి నాకు లేమి కలుగదు, పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండే చేయుచున్నాడు, శాంతి గల జలముల యొద్ద నన్ను. లేమి అంటే ఏమిటి అన్న విషయం మీద దేవుడు మాట్లాడడం జరిగింది. లేమంటే ఏంటి చెప్పండి? లేమి అంటే లేకపోవడం. వాళ్ళు కలిమి అంటే వాళ్ళు ఐశ్వర్యవంతులు, వీళ్ళు లేమిలో ఉన్నారంటే వాళ్ళు దారిద్ర్యంలో ఉన్నారు అని చెప్పుకుంటాం లోకరీతిగా. ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నాడు అనుకుందాం, ఎగ్జాంపుల్, ఒక వ్యక్తి ఉన్నాడు, చక్కగా ధనం ఉంది, ఐశ్వర్యం ఉంది, ఆస్తుంది, అంతస్తుంది, అన్నీ ఉన్నాయి. మంచం మీద పడినప్పుడు చూడడానికి ఒక వ్యక్తి లేడు. ఇప్పుడు కలిమిలో ఉన్నట్ట, లేమిలో ఉన్నట్ట? మరి అదేంటి? చక్కగా ఆస్తుంది, అంతస్తుంది, అన్నీ ఉన్నాయి అనుకుంటే లేమిలో ఉన్నట్టు కాదు కదా, కలిమిలో ఉన్నట్టు కదా. యెహోవా నా కాపరి, లేమి కలగదు అంటే ధనం పోకుండా ఉండిద్ది, నీకు 4 ఏళ్ళు వెళ్ళిపోతాయి, రోజుకి 3 పూటలు తింటావు, నువ్వు అనుకున్నల్లా కొనుక్కుంటావని కాదు. నీకు ఆదరణకర్త ఒక అతను లేకపోకుండా ఉండడు, ఎల్లప్పుడూ ఒక ఆదరణకర్త ఉంటాడు. అంటే నువ్వు మంచాన పడినప్పుడు నిన్ను ఆదరించడానికి ఒక వ్యక్తి ఉంటాడు, నువ్వు కష్టంలో ఉన్నప్పుడు నిన్ను విడిపించడానికి ఒక వ్యక్తి ఉంటాడు, నీ మీద రాళ్ళు వేస్తున్నప్పుడు అడ్డుగా నిలబడడానికి ఒక వ్యక్తి ఉంటాడు, నువ్వు ఊబిలో మునిగిపోయినప్పుడు పైకి లేవడానికి ఒక వ్యక్తి ఉంటాడు. అది లోక సంబంధమైన మనిషి కాదు కానీ ఆత్మ సంబంధమైన మన దేవుడు. హల్లెలూయా. ఇది ఆయన గనక మన జీవితంలో ఉంటే మనకి లేమి ఏం చెప్పట్లేదు, గట్టిగా చెప్పాలి, కలగదు. ఆయన చేతిలో గనక నీ జీవితం ఉంటే, ఆయన మీద గనక నువ్వు ఆధారపడతా ఉంటే, చెప్తున్నా కదా, అన్నీ ఉండి కష్టం వచ్చినప్పుడు మాట్లాడుకోవడానికి ఒక వ్యక్తి లేడు అనుకోండి, అన్నీ ఉన్నాయి, కోట్లాస్తుంది, చక్కగా ఏం కావాలంటే అవి తినడానికి ఉన్నాయి, కానీ పిలిచి మాట్లాడి తన బాధ చెప్పుకోవడానికి, తన సంతోషం పంచుకోవడానికి, లేకపోతే ఇంకెవరో కాసేపు సహవాసం అలా కూర్చుని మాట్లాడడానికి ఒక వ్యక్తి లేడు అనుకోండి, ఏమున్నా వేస్టే. మన పాట కూడా పాడుకుంటాం కదా, ఏం పాట? అన్నీ ఉన్నా కానీ ఏమీ లేనట్టే, యేసు ఉంటే చాలు నాకన్నీ ఉన్నట్టే. అన్నీ ఉన్నా కానీ ఏమీ లేనట్టే, యేసు ఉంటే చాలు నాకన్నీ ఉన్నట్టే. బాధలు ఖడ్గములు ఎన్నొచ్చినా నే జడియను, నిందలు బాధలు
ఖడ్గములు ఎన్నొచ్చినా నే జడియను. యేసయ్యా యేసయ్యా నీవుంటే చాలయ్యా. యేసయ్యా యేసయ్యా నీవుంటే చాలయ్యా. అన్నీ ఉన్నా కానీ లేమిలో ఉన్నట్టే. యేసు ఉంటే చాలు, కలిమిలో ఉన్నట్టే. హల్లెలూయా చెప్దామా? ఇప్పుడు యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు అంటే, యేసు మనకు కాపరిగా ఉంటే మనకి ఏమున్నట్టు? కలిమి ఉన్నట్టు, ఐశ్వర్యం ఉన్నట్టు, ధనము ఉన్నట్టు, కొండంత బలం ఉన్నట్టు. ఎందుకంటే ధనము చేత సాధించండి, దేవుడి చేత సాధించవచ్చు. జ్ఞానం చేత, చదువు చేత సంపాదించలేనిది దేవుడి చేత సంపాదించవచ్చు. ఇక్కడే ఉంటాడు బ్రదర్, రాలేదనుకుంటా. చదువు రాదు, తెలుగు చదవడం రాదు, కానీ వాక్యం చదువుతాడు, వాక్యం బోధిస్తాడు. దేవుడు అంతటి జ్ఞానం ఇచ్చాడు. హల్లెలూయా. మామూలుగా చదవలేడు, ఏమి వేరే రావు, చదవాలన్నా రాయాలన్నా రాదు. కానీ దేవుడు తలుచుకుంటే పామరులను కూడా పండితులుగా మార్చేస్తాడు. ఎవరిని పిలిచాడండి? ఆయన వెళ్తా ఉంటే వలలు వేసుకుంటున్నారంట, సీమోన్ పేతురును, యాకోబు, యోహాను, వీళ్ళందరూ. రండి నా వెనకాల తీసుకెళ్ళిపోతానన్నాడు. వాళ్ళు అధికారంగా బోధించేవాళ్ళంట, చక్కగా బోధించేవాళ్ళంట. వాళ్ళేం జ్ఞానులు కాదు, ఎంత చదివినా రాదది. దేవుడికి వ్యతిరేకంగా ఉండి ఎన్ని సామెతలు 21వ అధ్యాయము 17వ వచనము. 21:17గా 21. సుఖభోగములయందు వాంఛగలవానికి లేమి కలుగును, ద్రాక్షారసమును నూనెయు వాంఛించు వారికి ఐశ్వర్యం కలగదు. సామెతలు చెప్తున్నారు, సామెతల్లో రాశాడు. ఎవరు భక్తుడైనా, ఎవరు? సొలొమోను గారు రాశాడు. ఆయన జీవితం అనువాదించుకుని, ఆయన జీవితంలో ఆయన అన్ని సుఖభోగాలు చూసి, ఆయన ధనము ధాన్యం అన్ని చూసి, ద్రాక్షారసము తైలమును చూచి, ఆ టైంలో ద్రాక్షారసం తైలం అంటే రాజుల దగ్గరే ఉండేది, విలువైనదనమాట. ఇవన్నీ చూసి ఆయన చెప్తున్నాడు, ఒక సామెత రాశాడు. ఏంటంటే, సుఖభోగములయందు వాంఛగలవానికి లేమి కలిగిద్దంట, ద్రాక్షారసమును నూనెయు వాంఛించు వానికి ఐశ్వర్యము కలగదంట. సుఖంగా ఉండాలి, నేను ఇది చేస్తే బాగుంటాను, నేను ఇది చేస్తే సుఖంగా ఉంటాను, నాకు భోగాలు ఉండాలి, ఎంజాయ్ చేయాలి అనుకున్న వాళ్ళకంట ఏం కలిగిద్దంట? లేమి కలిగిద్దంట. లేమి కలిగిద్దంటే ధనమంతా పోయిద్దని నేను చెప్పట్లా. ఒక ఆదరణకర్త అనేవాడు వెళ్ళిపోతాడు మీ దగ్గర నుంచి. ఎంతకాలమైతే లోకంలో పరిగెడతావో, ఎంతకాలమైతే లోక ఆశల వైపు పరిగెడతావో, ఎంతకాలమైతే సుఖభోగములు యందు వాంఛ కలిగి ఉంటావో, నీకు లేమే ఉండిద్ది. ఎందుకంటే యెహోవా నా కాపరి, నాకు లేమి అన్న వచనం వర్తించదు. నీ వాంఛ దేని మీద ఉండాలంటే ద్రాక్షారసం మీదో లేకపోతే తైలం మీదో కాదు, కానీ దేని మీద ఉండాలంట? దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడుచున్నట్లు, దేవా నీ కొరకు నా ప్రాణము, నీ వాంఛ, నీ కోరిక, నీ ఆశ ఎవరి మీద ఉండాలి? దేవుడి మీద ఉండాలి. దావీదు గారు అన్నీ చూశాడు, కానీ చిన్న తప్పు చేశాడు. అన్నీ నార్మల్, కష్టాలు పడుతున్నాడు, బాధలు పడుతున్నాడు, మళ్ళీ వస్తున్నాడు. కానీ దావీదు గారికి ఒక మంచి అలవాటు ఉంది. ఏంటి అంటే, ఇదే 42లో 11 అనుకుంటా. నా ప్రాణమా నీవేలా కృంగి ఉన్నావు, నాలో నీవేలా తొందరపడుచున్నావు, దేవుని యందు నిరీక్షణ ఉంచుము, ఆయననే నా రక్షణకర్త, నా దేవుడు, ఇంకను నేను ఆయనను స్తుతించేదను చెప్పుకుంటాడు ఆయన ప్రాణంతో. ఆయన ప్రాణం ఆయన ప్రశ్న వేస్తుంది. ఏం ప్రశ్న వేస్తుందంటే, దేవుడు 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 అన్నావు, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడుచున్నట్లు నా ప్రాణము దేవుడు కొరకు ఆశపడుతుంది అన్నావు, ఏం చేశాడు నీ దేవుడు? అనేకసార్లు ప్రశ్న వేయలేదా? మన ప్రాణం మనతో ప్రశ్న వేయలేదా?
భక్తిగా ఉంటున్నావు, నీతిగా ఉంటున్నావు, నువ్వు పతనానికి వెళ్ళిపోతున్నావు. ఇష్టం వచ్చినట్టు జీవిస్తుంది, ఇష్టం వచ్చినట్టు జీవిస్తున్నాడు, చక్కగా ఆశీర్వదించబడుతున్నాడు. ఎందుకు నీతిగా ఉండి ఏం సాధించావు అని ప్రశ్న వేయలేదా మన ప్రాణం మనతో ఎప్పుడు? ఎందుకు కరెక్ట్గా ఉండాలి, ఎందుకు వాక్యం చదవాలి, ఎందుకు ప్రార్థన చేసుకోవాలి, ఎందుకు భక్తిగా ఉండాలి, ఎందుకు దైవ సన్నిధిలో ఒక ముందు స్థాయిలో ఉండాలి, ఒక స్తంభంగా నిలబడాలి అన్న ప్రశ్న వేయలేదా? పని చేసిన తర్వాత మాటలు అంటున్నారు, ఏదైనా చేస్తే నిందలేస్తున్నారు, ఏదైనా చేయంగానే అబ్బో చేసాడులే, చూపించానులే, యాక్షన్లు చేస్తున్నాడు, ఓవర్ యాక్షన్లు చేస్తున్నాడు, లేదా నటిస్తున్నాడు, అబ్బా. మన బ్రదర్స్లోనే ఒక ఆయనకి మా వాళ్ళు కుర్రోళ్ళు పేరు పెట్టారు, షోబాబు అని. షో చేస్తాడనమాట అంటారు. అలాంటి మాటలు విన్నప్పుడు కష్టం ఏదా, ప్రాణం కృంగిపోదా? కానీ భక్తుడైన దావీదు ఒక మంచి మార్గం నేర్పిస్తున్నాడు. ఏంటి అంటే, నా ప్రాణమా, ప్రాణాన్ని ఎప్పుడుకప్పుడు, హృదయాన్ని ఎప్పుడుకప్పుడు దేవుడి సన్నిధి దగ్గర కుమ్మరిస్తూ, బలపరుస్తూ, పశ్చాత్తాపపడుతూ, స్వపరిశీలన చేసుకుంటూ, హెచ్చరిస్తూ, సరిచేసుకుంటూ. మనుషులు ఎవరు కరెక్ట్ అని నేను చెప్పనండి. పరిస్థితుల ప్రకారం, పరిస్థితుల వల్ల కొన్ని చోట్ల నమ్మకంగా లేకపోవచ్చు, పరిస్థితుల వల్ల కొన్ని చోట్ల భక్తిగా లేకపోవచ్చు, పరిస్థితుల వల్ల కొన్ని చోట్ల సడలిపోవచ్చు, మార్గం తప్పిపోవచ్చు. కానీ దేవుడు అవకాశం ఇస్తున్నాడు. ప్రతి ఆదివారం అవకాశం ఇస్తున్నాడు, ప్రతి దినం అవకాశం ఇస్తున్నాడు, ప్రతి సమయం, ప్రతి గడియ, నువ్వు బ్రతికి నువ్వు ఊపిరి పీల్చుకున్న ప్రతి క్షణము నీకు అవకాశం ఇస్తున్నాడు. ఏంటంటే, నా ప్రాణము నాలో తొందరపడుచున్నది, నిందలు వేయడానికి తొందరపడుచున్నది, మార్గం తప్పడానికి తొందరపడుచున్నది, దేవుడికి దూరం అవడానికి తొందరపడుచున్నది, మనుషులకు దూరం అవడానికి తొందరపడుచున్నది. ఎందుకులే పని చేసి మాటలు పడేదానికన్నా దూరంగా తిరుగుదామని దేవుడి సన్నిధిలో ఉన్న ఆధిక్యతను పోగొట్టుకోవడానికి తొందరపడుచున్నది. మనుషులు అనే మాటలు మీరు చూసి వెళ్ళిపోతే దేవుడిచ్చే ఆశీర్వాదం కోల్పోతారు. ఎన్నో మాటలు అంటారు. ఇంక ఇక్కడ నిలబడి చెప్తున్నాం, మా సంగతి ఏం చేయాలి అప్పుడు మేము? అయ్యగారు ఇన్ని సంవత్సరాల నుంచి చెప్తున్నారు, కొట్టడానికి వచ్చేసేవాళ్ళంట. నాకు ఎక్కడన్నా పబ్లిక్ మీటింగ్లో చెప్పాలంటే భయం వేస్తుంది, ఎక్కడ కొడతారో అని. అయినా చెప్పడం మానేయలేంగా, ఎందుకు లేవు మళ్ళీ కొడుతున్నారు, తిడుతున్నారు, ఏదో ఒకటి అంటారని. మా పని మేము చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం. కానీ ఎలా ఉంటుందంటే, సంఘస్థుల్లో ఎలా ఉంటుందంటే, విశ్వాసుల్లో ఎందుకు వెళ్ళి పని చేసి మాట పడాలి, ఎందుకు వెళ్ళి నిందలు పడాలి, దూరంగా తిరిగితే సరిపోద్ది కదా. యెరూషలేముకి గనక నువ్వు దూరంగా తిరిగితే, యెరూషలేములో ఏముంటాయి? ఆశీర్వాదాలు ఉంటాయి. యెరూషలేములో స్వస్థత ఉంటుంది, యెరూషలేములో దీవెనలు ఉంటాయి, యెరూషలేములో దేవుని కృప మెండుగా ఉండిద్ది, దేవుని సన్నిధి ఉండిద్ది. దేవుని సన్నిధి నుండి పారిపోతే, యోనా గ్రంథము 1వ అధ్యాయము, యోనా 1:3 వచనంలోనే ఎక్కడో తర్షీషుకి పారిపోతాడు చూడండి వచనం. అయితే యెహోవా సన్నిధిలో నుండి తర్షీషు పట్టణమునకు పారిపోవాలనని యోనా యొప్పేకు పోయి ఒక ఓడను చూచి ప్రయాణముకు కేవు ఇచ్చి, యెహోవా సన్నిధిలో నిలువక ఓడ వారితో కూడి తర్షీషునకు పోవుటకు ఓడ ఎక్కి. గమనించండి చాలు. మొదటి రెండవ వచనం చదవండి. మొదటి అధ్యాయం 2వ వచనం. నినివే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమాయను గనక నీవు లేచి నినివే మహాపట్టణమునకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటించుము. దేవుడు ఒక మాట చెప్పాడంట యోనాకి. ఏంటంటే, తర్షీషు పట్టణము, నినివే పట్టణం వాళ్ళ దోషము బాగా భయంకరంగా ఉంది కాబట్టి నువ్వు వెళ్ళి నినివేకి వెళ్ళి నేనేం చెప్పబోతానో అది వాళ్ళకి చెప్పమని చెప్తాడు. చెప్పినప్పుడు అక్కడ మాట ఏం రాశాడంటే, యోనా ఎప్పుడైతే దేవుడి పని చేయకుండా తన సొంత నిర్ణయం ప్రకారం వెళ్దాం అనుకున్నాడో, యోనా నా మాట వినలేదు అనలేదు, యోనా తనకి నచ్చినట్టు చేశాడు అనలేదు, యోనా తర్షీషుకి పారిపోయాడు అనలేదు. ఎక్కడి నుండి పారిపోయాడంట? 3వ వచనం.
యెహోవా సన్నిధి నుండి తర్షిషుకు పారిపోయాడు. దేవుడు నీకు అప్పచెప్పిన బాధ్యత చేయకుండా నీకు ఇష్టం వచ్చినట్టు తిరుగుతున్నావేమో. దేవుడు వెళ్ళమన్న చోటకు వెళ్ళకుండా, నీకు అప్పచెప్పిన పరిచర్య చేయకుండా, నీకు ఇచ్చిన తలాంతులు దేవుని కొరకు వాడకుండా, దేవుడు ఇది చెయ్యి అది చేయి అని దైవజనుడు నీకు ఆజ్ఞాపించిన మాటని తిరస్కరించి నీకు నచ్చినట్టు చేస్తున్నావేమో. దేవుడు ఏమంటున్నాడు తెలుసా? నా సన్నిధి నుండి దూరం అయిపోతున్నావు. చెప్పొచ్చుగా, అక్కడ యోనాకు చెప్పాడు. యోనా లేచి వెళ్ళకుండా ఎక్కడికో పారిపోయాడు. ఒక్క మారనలా దేవుడు 2 మార్లు పలికాడు ఆ మాట. ఏం పలికాడు చూడండి అక్కడ 3వ వచనం. యెహోవా సన్నిధి నుండి తర్షీషు పట్టణముకు పారిపోవాలని యోనా యొప్పేకి ఎక్కాను. ఇచ్చి యెహోవా సన్నిధిలో లేక నిలువక ఓడవారితో కూడి తర్షీషునకు పోవుటకు ఓడ ఎక్కాను. యెహోవా సన్నిధి, దేవుని మందిరంలో నీకు అప్పచెప్పిన బాధ్యత నువ్వు చేయకుండా, దేవుని మందిరంలో దైవజనుడు నీకు ఇచ్చిన బాధ్యత నువ్వు చేయకుండా, దేవుడి మందిరంలో దైవజనుడు నీ మీద పెట్టుకున్న ఆశని అరియాస చేసి నీకు ఇష్టం వచ్చినట్టు నీకు నచ్చినట్టు చేద్దాం అనుకుంటున్నావేమో. దేవుడు ఏం చెప్తున్నాడు తెలుసా? నీకు నచ్చినట్టు నువ్వు వెళ్ళట్లా అనట్లా, నా సన్నిధి నుండి పారిపోతున్నావు. ఒక్కసారి కాదు 2 సార్లు చెప్పాడు. స్టార్టింగ్లో చెప్పాడు యెహోవా సన్నిధి నుండి పారిపోయాడని, మరలా మొత్తం అంతా చేసింది చెప్పి మళ్ళీ లాస్ట్లో ఏం చెప్పాడు? యెహోవా సన్నిధిలో నిలవలేక వెళ్ళిపోయాడని చెప్పాడు. యెహోవా సన్నిధిలో నిలవలేకపోతే నీకు ఆశీర్వాదం లేదు. మరలా నీకు 3వసారి చెప్పడానికి చాలా చింతగా సిగ్గుగా ఉంది, కానీ మరలా చెప్పాలి కాబట్టి దేవుడిచ్చిన బాధ్యత. 35 సంవత్సరాల నుంచి 55 సంవత్సరాల వరకు ఆహ్వానం ఇచ్చారు. పరిచర్య కొరకు, పాటలు పాడడానికి, వాక్య పరిచర్య, లేకపోతే ఎక్కడన్నా సంఘ పరిచర్య, ఏదైనా కానీ. మొదటిసారి అయ్యగారు చెప్పారు, 2వసారి నేను చెప్పాను, మళ్ళీ 3వసారి కూడా చెప్తున్నాను. కానీ దేవుడు ఒక మాట ఉంటుంది బైబిల్లో, దేవుడు 1 మారు పలుకును, 2 మార్లు పలుకును. అలా మీరు కొన్ని చూసుకుంటే వెళ్తే దేవుడు పిలిచినప్పుడు 2 సార్లే పిలుస్తాడు. మార్తా మార్తా, యాకోబు యాకోబు, అలా ఉంటాయి కొన్ని. మోషే 2 సార్లు, అలా 7 ఉంటాయి, 2 సార్లు పిలుస్తాడు. దేవుడు మిమ్మల్ని ప్రేమించి 3వసారి కూడా పిలుస్తున్నాడు. జ్ఞాపకం పెట్టుకోండి. మీరు దేని కొరకు ఆశపడుతున్నారో, సుఖభోగముల కొరకు ఆశపడుతున్నారేమో, సుఖము కొరకు, నూనె కొరకు, తైలము కొరకు, ఆశీర్వాదము కొరకు, లోక సంబంధమైన ఆశీర్వాదము కొరకు తృష్ణ కొనుచున్నారేమో, వాటి కొరకు ఆశపడే వారికి కలిమి ఉంటుందంట, లేమి ఉంటుందంట. ఎందుకంటే యెహోవా సన్నిధి నుండి మీరు పారిపోతున్నారు, లోకంలోకి పారిపోతున్నారు, తర్షీషుకు పారిపోతున్నారు. దేవుని చిత్తం నినివే అయితే, దేవుని చిత్తం స్వార్థ ప్రకటించడం అయితే, దేవుని చిత్తం సేవ చేయడం అయితే, దేవుని చిత్తం దేవుని కొరకు వాడబడ్డం అయితే, దేవుని చిత్తం దైవజనుడు నీకు అప్పచెప్పిన బాధ్యత చేయడం అయితే, దేవుని చిత్తం సంఘంలో ఒక పాత్రగా, పనికొచ్చే పాత్రగా నిలబడ్డం అయితే, ఇవన్నీ నాకు అవసరం లేదని చెప్పి లోకంలోకి పరిగెడుతున్నావు కదా. తర్షీషుకి దేవుడిని ఎలా లెక్కేసుకుంటాడంటే, నా సన్నిధి నుండి పారిపోయాడు. కానీ కృపగల దేవుడు ఏం చేశాడు? తుఫాన్ వచ్చింది, కష్టాలు వచ్చాయి, చీట్లు వేశారు, యోనాన్ని తీసుకెళ్ళి సముద్రంలో పడేశాడు. సముద్రంలో ఏమొచ్చి మింగింది? పెద్ద మత్స్యం వచ్చి మింగింది. 3 దినాలు ఉన్నాడు అక్కడ. రాయబడి ఉంటుంది, తర్వాత మీరు చదువుకోండి. మరణపు టంచులు దాకా వెళ్ళిపోయాడంట, అక్కడ దాకా తీసుకెళ్ళిపోతాడు. ఎవరైతే పారిపోయారో వారికి చెప్తున్నా, ఉన్న వాళ్ళ సంగతి నాకు తెలియదు. దేవుడు ఆశీర్వదిస్తాడు, మంచిదే. కానీ ఒకవేళ దేవుడు 2 మార్లు పిలిచాక కూడా పారిపోయి ఉంటే, దేవుని సన్నిధి నుండి యోనా ఎలా అయితే పారిపోయాడో తర్షీషుకి, దేవుని పరిచర్య నుండి, దేవుడిచ్చిన వాగ్దానం నుండి, దేవుడు పిలిచిన పిలుపు నుండి, దేవుని సన్నిధిలో నువ్వు చేయాల్సిన బాధ్యత నుండి, నువ్వు గనక తర్షీషు అంటే లోకమునకు, దేవుడికి ఇష్టం లేని జనాంగము వైపు గనక నీ ప్రయాణం మళ్ళించుంటే, మరణపు టంచులు దాకా తీసుకెళ్తాడు. అప్పుడు మరలా వస్తాడు. అప్పుడు ఏం చేసింది? మళ్ళీ మత్స్యం తీసుకొచ్చి కక్కేసింది. అప్పుడు చచ్చి చెడినట్టు, ఇంక వేరే దారి లేనట్టు, తిప్పలు పడకుండా చేయాల్సింది.
దేవుడేమాయనని వారి నిత్యము నాతో అనిచుండగా రాత్రింపగళ్ళు నా కన్నీళ్లు నాకు అన్నపానములాయను. జన సమూహముతో పండుగ చేయుచున్న సమూహముతో నేను వెళ్ళిన సంగతిని సంతోషము కలిగి స్తోత్రములు చెల్లించుచు నేను దేవుని మందిరమునకు వారిని నడిపించిన సంగతిని జ్ఞాపకము చేసుకొనగా నా ప్రాణము నాలో కృంగిపోవచ్చున్నది. ఒకప్పుడు దేవునిలో ఆనందించు చక్కగా మీటింగులకు వచ్చి చక్కగా పరిచర్య చేస్తా, చక్కగా అందరితో ఆనందిస్తా, జన సమూహంతో సంతోషముగా దేవుళ్ళు ఆనందిస్తా, అనేక మందిని దేవునికి నడిపించి వాళ్ళందరూ బాగునే ఉండి వాళ్ళందరూ నిన్ను చూసి అరే ఒకప్పుడు నువ్వే కదరా మమ్మల్ని నడిపించావు, అమ్మ నువ్వే కదా మమ్మల్ని తీసుకుని వచ్చావు, నువ్వే కదా మమ్మల్ని భక్తిలోకి నడిపించావు, ఇప్పుడేంటి నువ్వేంటి ఇలాంటి లోకంలోకి వెళ్ళిపోతున్నావు, లోక జీవితంలోకి వెళ్ళిపోతున్నావు అని ప్రశ్న వేస్తే అయిపోయిందిలే అమ్మా అని సంతోషపడే స్థితిలో నువ్వు ఉన్నావు అనుకో, వేస్ట్. అయ్యగారు ఎప్పుడు ఒక మాట చెప్తూ ఉంటారు, ఒకవేళ దేవుని సన్నిధికి దూరం అయిపోయానే అన్న బాధ ఉండాలంట మనసులో. ఆ బాధ ఉంటే దావీదు గారు చెప్పినట్టు ఇక్కడ చెప్పారు కదా, దావీదు గారు ఏమన్నారు, నా ప్రాణము నాలో కరిగిపోవచ్చున్నది, నా ప్రాణమా నీవేలా కృంగి ఉన్నావు, నాలో నీవేలా తొందరపడుచున్నావు, దేవుని యందు నిరీక్షణ ఉంచుము, ఆయనే నా రక్షణకర్త అనియు నా దేవుడనియు చెప్పుకొనుచు ఇంకను నేను ఆయన స్తుతించేదను అన్న భారము బాధ కృంగిపోతా దేవుడి మీద నిరీక్షణ ఉంటే ఒక దినమున దేవుడు మరలా తీసుకువస్తాడు. కానీ దేవుడిలో ఉన్న స్థితి నుంచి తర్షీషుకు పారిపోయాక నువ్వు సంతోషముగా అబ్బాయి ఇక్కడే బాగుంది, లోకంలోనే బాగుంది, దేవుని సన్నిధిలో ఈ ఆనందం లేదు అని లోకంలో ఆనందించావా? అడ్రస్ లేకుండా చేస్తాడు దేవుడు. వారు వచ్చి చూడగా లేకుండా పోతారంట భక్తిహీనులు. వాళ్ళ ఉన్న దాన్ని ఏమంటారు, నామోర్ నిషాన్, దాని తెలుగులో ఏమంటారు, నమూనా కూడా ఏమి ఉండదంట, మొత్తం తుడిచిపెట్టబోద్దంట వాక్యం చెప్తుంది. కానీ ఈరోజు భక్తుడు చెప్తున్నాడు కదా, మీరు లోకంలో దేని గురించి అయినా తృష్ణపడండి, ఆ వాంఛపడండి. అవి వాంఛపడినప్పుడు కలిమి లేదు, కలిమి ఉందని నీకు అనిపించిద్ది కానీ లేమి గలవాడివై ఉంటావు. ఎందుకంటే లేమి ఎప్పుడు వచ్చిద్దంటే దేవుడు నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయినప్పుడు, లేమి ఎప్పుడు వచ్చిద్దంటే నువ్వు దేవుని సన్నిధి నుండి పారిపోయినప్పుడు, లేమి ఎప్పుడు వచ్చిద్దంటే నీకు ఒక ఆదరణకర్తున్నాడన్న ధైర్యం కోల్పోయినప్పుడు, లేమి ఎప్పుడు వచ్చిద్దంటే నీ మీద నీ ఆత్మ దోషారోపణ చేస్తున్నప్పుడు, లేమి ఎప్పుడు ఉండిద్దంటే నాకు ఎవరు లేరే ఆదరించే వాళ్ళు అన్న బాధ నీలో ఉన్నప్పుడు. కానీ నా ప్రాణమా, పాట పాడగలే, నా ప్రాణమా నాలో నీవు ఎందుకు కృంగియున్నావు, యెహోవా యందే ఇంకను నిరీక్షణ ఉంచుము నీవు. ఈతి బాధల్ కఠిన శ్రమలు అవమానములే కలిగిన వేళ బలి అయిన క్రీస్తు సిలువను చూచి తలపోయుమా, అల్పకాల శ్రమలా పిదపా ఆత్మతో నన్ను నింపుము ప్రభు నా ప్రాణమా, అల్పకాల శ్రమలా పిదపా ఆత్మతో నిన్ను నింపును ప్రభు నా ప్రాణమా. ఐశ్వర్యమే లేకున్నాను, సౌఖ్య జీవితమే కరువైనాను, ప్రభు ప్రాణములనే అర్పించవలసి వచ్చినాను. ఐశ్వర్యమే లేకున్నాను, సౌఖ్య జీవితమే కరువైనాను, ప్రభు సేవలో ప్రాణములనే అర్పించవలసి వచ్చినాను.
ప్రభు రాకకే కనిపెట్టుము నా ప్రాణమా, యేసునికే అంకితమై ఆనందించు. ప్రభు రాకకే కనిపెట్టుము నా ప్రాణమా, నా ప్రాణమా నాలోని ఎందుకు కృంగి ఉన్నావు, యెహోవా యందే ఇంకను నిరీక్షణ ఉంచుని. దేవుని సన్నిధికి దూరమయ్యే స్థితిలోని ఉన్నా కానీ, దేవుని సన్నిధిలో ఉంటూ ఇంకా శ్రమలు అనుభవిస్తూ నీ ప్రాణం నీలో కృంగిపోతున్నా కానీ, భక్తుడైన దావీదు జీవితంను తీసుకుంటే, దావీదు మంచి రాజు. ఆయన కింద ఎంతో పెద్ద సైన్యం ఉంది, ఒంటరిగా మిగిలిపోయాడు. ప్రాణము నింద వేస్తుంది, దేవుడు నీకేం చేశాడు, ఎందుకు ఇలా అయిపోయావు అని. కానీ దావీదుకు నా అనుభవం చెప్పుకుంటాడు, నా ప్రాణమా కృంగిపోవద్దు, యేసుకే అంకితమై ఆనందించు, దేవుని కొరకు ఆశపడు. ఎందుకంటే నీ రక్షణకర్త ఆయనే, నిన్ను ఆదరించేవాడు ఆయనే, నిన్ను విడిపించేవాడు ఆయనే, నిన్ను ఆస్తికర్తగా చేయువాడు ఆయనే, నిన్ను కలిమిలో ఉంచేవాడు ఆయనే. ఆయనకి దూరముగా తర్షీషుకు పారిపోతే, దేవుడి సన్నిధి నుండి పారిపోతే లేమి తప్ప కలిమి ఉండదు. కానీ మనం చేస్తున్న తప్పు, ముఖ్యంగా క్రైస్తవులు చేస్తున్న తప్పు ఏంటంటే, సుఖభోగములను, ఐశ్వర్యమును, తైలమును, ద్రాక్షారసమును కోసము దేవుని సన్నిధికి దూరం అయిపోతున్నారు. యోనా ఏ రీతిగా దేవుని పని నుంచి దూరం అయిపోతే దేవుని సన్నిధి నుండి దూరం అయిపోయాడని లెక్క కట్టాడో, మీరు కూడా ఒకవేళ దేవుని సన్నిధి, దేవుని పరిచర్య నుండి, దేవుని పని నుండి, మీ ఆలోచనల ప్రకారం, మీ ఉద్యోగం నిమిత్తము లేదా ఇంకేదో దేవుని సన్నిధికి దూరం అయిపోతే దేవుని లెక్క ఎలా ఉండిద్దంటే, వీడు నా సన్నిధి నుండి పారిపోయాడు. చెప్పాగా మూడోసారి ముచ్చటగా పిలిచామని, ఇంకా నాలుగోసారి పిలుపు ఉండదు. 35 నుంచి 55 సంవత్సరాల వరకు లైవ్లో చూస్తున్న వాళ్ళకి కూడా నా హృదయపూర్వక ఆహ్వానము. ఎవరున్నారు పరిచర్య చేయడానికి అని అడిగి చూస్తే ఎవరు కనపడట్లేదు. ఒక నలుగురు వాక్యం చెప్పేవాళ్ళు ఉంటారు. వాళ్ళు గనక లేకపోతే ఊరిలో ఇంకోళ్ళు లేరు, ఎత్తుక్కోవాల్సి వస్తుంది. పనిచేసే వాళ్ళు ఎవరన్నా ఉన్నారా అంటే ఎత్తుక్కోవాల్సి వస్తుంది. సాయంత్రాలు వాక్య మీటింగులు జరుగుతూ ఉంటాయి. ఒక ఆయన 60 సంవత్సరాలు పైబడిన ఒక ఆయన వచ్చి సౌండ్ సిస్టమ్ పెడితే మైకులు తీసుకెళ్తేనే అక్కడ మీటింగ్. కనీసం మీటింగ్ జరిగే ప్రాంతం వాళ్ళు కూడా వచ్చి తీసుకెళ్ళట్లేదు. మీరు దేని కొరకు ఆశపడుతున్నారో ఒకసారి మీరు ప్రశ్న వేసుకోండి. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడుచున్నట్లు దేవా నీ కొరకు, ఆయన కొరకు తప్ప మీరు దేని కొరకు ఆశపడుతున్నా తీసేస్తాడు. దావీదు ఆశపడి ఉంటాడు. దేని కొరకు ఆశపడ్డాడు మీకు తెలుసు. దేని కొరకు ఆశపడ్డాడు? పరిగెడుతున్నాడు, ప్రాణం కాపాడుకోవడానికి పరిగెడుతున్నాడు. అప్పుడు వచ్చింది, అయ్యా నీ కొరకే ఆశపడుతున్నానయ్యా, నీ కొరకే నేను ఆశపడుతున్నాను, నువ్వు చాలయ్యా, నువ్వే ఆదరణకర్తవి. ఒకప్పుడు నీలో ఆనందించాను, ఒకప్పుడు నీ హృదయానుసారుడిగా ఉన్నాను, నువ్వేం చెప్తే అది చేశాను, నువ్వు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళాను, దైవజనుడు ఏం చెప్తే అది చేసాం, దైవజనుడు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళాం, ఎక్కడ మీటింగ్ అంటే అక్కడికి వచ్చాం, ఏ పని చెప్తే అది చేసాం, ఏం చేయమంటే అది చేసాం. ఇప్పుడు ఎవరో అన్న మాటలు బట్టి దూరంగా తిరుగుతున్నావేమో. దేవుడి సన్నిధికి దూరం అయిపోతే ఆశీర్వాదం ఉండదు సోదరుడా, సోదరి. దేవుని సన్నిధిలోనే, యెరూషలేములోనే నీకు ఆశీర్వాదం, యెరూషలేములోనే దీవెనలు. లోకంలో యాకోబు నివాస స్థలంలో దేవుడికి ఆనందం ఉండదు. బయట నువ్వు ఎక్కడికి వెళ్ళి నువ్వు ఉన్నత స్థాయిలో ఉన్నంత పాడుకున్నాం కదా, అన్నీ ఉన్నా కానీ
తర్షీషు మంచి వ్యాపారం జరిగే ప్రాంతము తర్షీషు, టర్కీ. అక్కడికి వెళ్ళిపోదాం అనుకున్నాడు, చక్కగా లైఫ్ బాగుంటుంది అని. విడిచిపెట్టలా దేవుడు, విడిచిపెట్టలా. సన్నిధి నుండి పారిపోతున్నాడని తెలిసినా విడిచిపెట్టేవాడు కాదు. ఎందుకు విడిచిపెట్టలేదంటే చెప్తా. ఎందుకు విడిచిపెట్టలేదంటే వాళ్ళంతా చీట్లు వేసి యోనా దగ్గరికి వచ్చి అడుగుతారు. అప్పుడు యోనా మంచి సమాధానం చెప్తాడు. ఒకసారి చెప్పండి. వారితో ఇట్లా, నేను హెబ్రీయుడను, సముద్రమునకును భూమికిని సృష్టికర్త అయి ఆకాశమందుండు దేవుడైన యెహోవా యందు నేను భయభక్తులు కలవాడనై ఉన్నాను. తాను యెహోవా సన్నిధిలో నుండి పారిపోచున్నట్లు నిజము ఒప్పుకున్నాడు గనక వారు ఆ సంగతి తెలుసుకుని, తర్వాత సంగతి వదిలేయండి, తర్వాత స్టోరీ మీకు తెలిసిందే. నిజం ఏం ఒప్పుకున్నాడంటే, నేను హెబ్రీయుడను, గొప్ప దేవుడు పరిచర్య, లేకపోతే అదేంటి ఆకాశముకు భూమికి దేవుడై ఉన్న యెహోవా యందు భయభక్తులు కలవాడను, నేను పలానా సంఘంలో పలానా పాత్ర పోషించేవాడను, నేను పలానా పాటలు పాడేవాడను, నేను పలానా వాక్యం చెప్పేవాడను, పలానా సంఘంలో నేను ఒక మూల స్తంభంగా ఉండేవాడను. కానీ ఇప్పుడు నేను ఆ దేవుని సన్నిధి నుండి, ఆ పరిచర్య నుండి, దేవుడు అప్పచెప్పిన ఆ బాధ్యత నుండి, ఇదిగో నేను పారిపోయి లోకంలో ఇలాంటి బ్రతుకుతున్నాను అని నిజము ఒప్పుకున్నాడు గనక, పశ్చాత్తాపడ్డాడు గనక దేవుడు ఒక అవకాశం ఇచ్చాడు. నీళ్ళల్లో పడేయండిరా, మింగితేమలో మింగేయండి అని. అదే యోనా గారు అది చెప్పకుండా, దేవుణ్ణి గణపరచకుండా, తన పరిస్థితి చెప్పకుండా, తన నిజం ఒప్పుకోకుండా, తన పశ్చాత్తాప పడకుండా, తన ఒక నిజ జీవితము ఒప్పుకోకుండా నటించాడు అనుకోండి వాళ్ళ దగ్గర. నా పేరు వస్తే నాదే ఏంటి బాధ్యత? ఆ చీట్లు తీసేస్తే ఇంకోసారి ఏంటి వేరే వాడి పేరు వస్తుంది, అప్పుడు ఆని పడేస్తారా? దబాయించలేదు. అటువంటి మనస్సు యోనాకుందని తెలుసు కాబట్టి దేవుడికి ఇంకో అవకాశం ఇచ్చాడు. దేవుని సన్నిధి నుండి పారిపోయినా చెప్తున్నాడుగా, యోనా ఏం చెప్పాడు? దేవుడు నన్ను నినివేకి వెళ్ళమన్నాడు, నేను తర్షీషుకు పారిపోయాను అని చెప్పలా. నేను ఎక్కడి నుంచి పారిపోయాను? దేవుని సన్నిధి నుండి పారిపోయాను. తప్పు తెలుసుకుని చెప్పాడు. తప్పు తెలుసు, చాలామందికి తప్పు తెలుసు, ఏం చేస్తున్నారో తెలుసు, ఎలా ఉన్నారో తెలుసు, ఒకప్పుడు జీవితం తెలుసు, ఇప్పుడు జీవితం తెలుసు, కానీ ఒప్పుకోరు. మన దగ్గర ఒప్పుకోవసరలా, దేవుడి దగ్గరే ఒప్పుకోరు. ఎందుకంటే మరలా దేవుడి దగ్గరికి వస్తే ఈ సుఖభోగాలు, లేకపోతే ఈ ఆశీర్వాదం, ఇప్పుడు లోక సంబంధమైన తైలము, ద్రాక్షారసము వెళ్ళిపోద్ది. కాబట్టి దేవుడు ఇంకా అవకాశం ఇవ్వడు. 2 సార్లు పిలుస్తాడంట. 3వసారి పిలిచేసా కదా, ఇది వార్నింగ్లా చూసుకోండి. పోనీ మనం సమూయేలుని తీసుకుందాం. మొదటిసారి పిలిచాడు, ఎక్కడికి వెళ్ళాడు? ఎవరి దగ్గరికి వెళ్ళాడు? సమూయేలుని. మొదటి సమూయేలు అని పిలవగానే ఏలి దగ్గరికి వెళ్ళి, నా ఏలినవాడా పిలిచావా అని అడిగాడు. లేదు, పిలవలేదు అన్నాడు. మళ్ళీ 2వసారి పిలిచాడు, మళ్ళీ వెళ్ళాడు. చిత్తము, నా ఏలినవాడా ఉన్నాను, ఏంటో చెప్పు అన్నాడు. నేను పిలవలేదు అన్నాడు. 3వసారి పిలిచాడు ముచ్చటగా. అప్పుడు గ్రహింపు వచ్చింది. ఎవరికి? ఏలీకి. అప్పుడు కూడా ఏలీ దగ్గరికి వెళ్ళాడు. ఏలీ చెప్తున్నాడు, ఇంకోసారి కనుక పిలిస్తే, ఎవరైనా నిన్ను పిలిచిన ఎడల యెహోవా నీ దాసుడు ఆలకించుచున్నాడు, ఆజ్ఞమ్మని చెప్పమని సమూయేలు తనకు చాలండి. ఇంకోసారి ఎవరైనా అసలు నా స్వరం వినపడిని, ఇంకో స్వరం వినపడని, వాక్యం ద్వారా అవని, పాట ద్వారా అవని, రేడియో ద్వారా అవని, యూట్యూబ్ ద్వారా అవని, లేకపోతే ఇంకేదో అవని, లేకపోతే లైవ్ ద్వారా అవని, ఎక్కడ రోడ్డు మీద వెళ్తున్నాయి అవని, 4వసారి వినపడిందే అనుకోండి మీకు, అయ్యా 4వసారి వచ్చింది, నేనున్నాను, నేను చేస్తాను, ఏంటి ఆజ్ఞ అనే మనసు మీకు రాలేదనుకోండి, 5వసారి పిలిచినట్టు నాకు కనపడలేదు మరి అక్కడ. 3 సార్లు అయిపోయింది. లోకం కొరకు ఆశపడ్డారనుకోండి, లేమిలోనే ఉంటారు. దేవుని కొరకు ఆశపడండి, మందిరము కొరకు ఆశపడండి. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవుని కొరకు ఆశపడండి.
ఒకవేళ నీ ప్రాణం వద్దు, తప్పు, వద్దులే, దేవుళ్ళో ఏముంది, సన్నిధిలో ఏముంది, నిందలే ఉన్నాయి, ఏం పని చేసినా మన మీద మనుషులు నిందలేస్తానే ఉంటున్నారు అనుకోండి, ఆ ప్రాణానికి బుద్ధి చెప్పైనా సరే, ఏయ్ తొందరపడం మాకు, మౌనంగా ఉండి యెహోవా కొరకు కనిపెట్టు, ఆశీర్వాదం అక్కడే ఉండిద్ది, నువ్వు లోకంలో తిరిగితే ఉండదని బుద్ధి చెప్పి మరలా దేవుని పనిలోకి వచ్చారనుకోండి, పరిచర్యలోకి వచ్చారనుకోండి, దేవుని సన్నిధిలో నిలబడ్డాడు అనుకోండి, ఆయన ప్రేమించి వారిని ఆస్తికర్తలుగా చేస్తాడు, ఉన్నత స్థాయిలో ఉంచుతాడు, దేశాన్ని స్వతంత్రించుకునే రీతిగా ఆశీర్వదిస్తాడు. ఆయన్ని తప్ప మిగతా అంతా ప్రేమిస్తాం. అందుకే యెహోవా కాపరిగా లేని ప్రజలు లేమిలో ఉన్నట్టే. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు అనుకున్న వాళ్ళు ఎలా ఉంటారంటే, పచ్చిక గల చోట్ల ఆయన అంటే ఎండిపోయిన భూమి కూడా పచ్చగా చేసేస్తాడు, ఆశీర్వాదంతో ముంచేస్తాడు అనమాట. యెహోవా ఉన్నాడు నా కాపరి, నాకు లేమి లేదు అనుకుని ధైర్యంగా ఉండేవాడికి. శాంతికరమైన జలములు అని చెప్పి మొన్న చెప్పాను కూడా, ఏంటంటే అలలు చేత కొట్టబడుతున్నా, ఈ పొంగుతున్నా, కొండ కదిలిపోద్దేమో, ముంచేస్తుందేమో, తీసుకెళ్ళిపోద్ది అనుకున్నా దేవుడు మనకి తోడుగా ఉంటే, ఓడలో దేవుడు ఎక్కగానే ఏమైంది, అలలు శాంతిపరచబడ్డాయి. అలాంటి జలములను కూడా శాంతిపరిచేస్తాడు దేవుడు, అలాంటి చోట్ల నడిపిస్తాడు, పరిస్థితులు మార్చేస్తాడు. నీ పరిస్థితి మారాలంటే దేవుని వల్లే సాధ్యం, నీ స్థితి మారాలంటే దేవుని వల్లే సాధ్యం. నువ్వు ఆశీర్వదించబడాలి అంటే మందిరంలో నిలబడితేనే సాధ్యం, మందిర పనిలో ఉంటేనే సాధ్యం. ఆయన్ని ప్రేమిస్తేనే. ముందు నా నీతిని, నా రాజ్యమును వెతుకుడి, తర్వాత అవన్నీ మీకు యాడాన్స్ అయిపోతాయి. ముందు ఒక బేస్ ప్లాన్ తీసుకుంటే దానికి యాడ్ ఆన్ అయిపోతాయి. ఇప్పుడు మీ ప్రశ్న వేసుకోండి, దేని కొరకు ఆశపడుతున్నారు? మంచి ఉద్యోగం కావాలని ఆశపడుతున్నావా? మంచి వివాహం కావాలని ఆశపడుతున్నావా? మంచిగా సంతానం, బిడ్డలు కావాలని ఆశపడుతున్నావా? లేకపోతే ఉన్నత స్థాయిలో ఐశ్వర్యవంతుడిగా ఉండాలని ఆశపడుతున్నావా? లేకపోతే ఇంకేదో ఆశపడుతున్నావా? దేవుని కొరకు ఆశపడకుండా ఇంక ఏ ఆశపడినా ఆశ నిరాశయే, ఆవేదనెదురాయే. సాంద్రమున దేవా నవ జీవన మార్గం, ఎన్ని ఆశలు పెట్టుకున్నా ఆశ నిరాశయే, ఆవేదన ఎదురాయే. ఆధ్యాత్మిక లేమిగాను, ఆధ్యాత్మికత గనక పోయిందంటే ఆత్మలో వర్ధిల్లడం. నరపుత్రుడాను ఆత్మలో వర్ధిల్లు ప్రకారము అన్ని ఈ ఆత్మలో వర్ధిల్లడం తగ్గింది అంటే బయట వర్ధిల్లుతున్నాం అనిపిస్తుంది అంతే. లోకరీతిగా వర్ధిల్లుతున్నాం అన్నట్టు కనపడిద్దంటే అకస్మాత్తుగా పడిపోతారంట, టక్కుమని పడిపోతారు. మనం అంటూ ఉంటాం కదా, చెట్టెక్కిచ్చి కింద పడేశారు అన్నట్టు. ఆధ్యాత్మికలో గనక తగ్గుతున్నాము అంటే లోకరీతిగా ఎంత ఎత్తుకి ఎదిగినా ఒక దినము పతనం అనేది తథ్యం. నేను చెప్పట్లా, వాక్యం చెప్తుంది. ప్రాణం కొరకు పరిగెట్టే దినం వస్తుంది. అప్పుడయ్యా నువ్వే నా ఆదరణకర్త, నువ్వే నా రక్షణ కోట, నన్ను ఆదరించు, నా కేడము, నన్ను ఆదరించు. ఇంకేం ఉన్నాయిగా మన ఎవరినాగా, ఏవో నా కాబట్టి నాకు లేము కలగదు, పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండి చేయించున్నాడు, శాంతికరమైన జరం యొద్ద నన్ను నడిపించుచున్నాడు, తర్వాత ఆయన నామను బట్టి నన్ను తర్వాత ఏంటండి, సేద తీర్చుచున్నాడు, తామును బట్టి నీతి మార్గంలో నడిపించుచున్నాడు, కారపు లోయలలో నేను సంచరించినను, ఏ అపాయం నాకు భయపడను, నీ దుడ్డి కర్రయ్యు నువ్వు నాకు తోడయిందువు, నీ దుడ్డి కర్రయ్యు నీ దండము నన్ను ఆదరించును. ఇవన్నీ రావాలి అంటే దేవుడు నాకు కాపరిగా ఉన్నాడు, నేను ఆయన సొత్తు, నేను ఆయన మీద ఆధారపడాలి, ఆయన విలువ పెట్టి కొన్నవాడని అన్న గ్రహింపు మనలో ఉన్నప్పుడే
అది కనుక లేదనుకోండి, నీ ఎన్నున్నా కానీ లేమిలో ఉన్నట్టే. లేమిలో ఉంచే బాధ్యత కూడా దేవుడిదే. ఎందుకంటే ఇశ్రాయేలీయులతో చెప్తాడు ఏమంటే, గాయం కట్టువాడిని నేనే, గాయం చేయువాడిని నేనే, గాయం మాన్పువాడిని నేనే అని. ఆయనే గాయం చేస్తాడంట. ఆయన బాధ్యత అది. ఎందుకంటే ఒక దెబ్బ కొట్టకపోతే ఎనం పిల్లలు అంటాం, చెప్తాం, నా నాలుగు నాకు పడకపోతే, నా నాలుగు నాకు కావాలంటారా అని చెప్పి వేసేస్తారు. మా వాళ్ళు కూడా చిన్నప్పుడు కూడా నన్ను వేసేసి, మా మమ్మీ నా నాలుగు నాకు కావాలనేది, కన్నయ్య అనేదాకా నువ్వేం పని చేయవురా అని. అలా దేవుడు కూడా చెప్తాడు. ఇప్పటికి 3 సార్లు చెప్పాడు, కానీ 4గోసారి వేసేసి నా నాలుగు అనమాట. అయితే ఇలా సెట్ అయింది. 4గోసారి కూడా చెప్పి నా నాలుగు నాకు పడేదాకా వినవన్నమాట నువ్వు అంటాడు అప్పుడు దేవుడు. సరే, దేవుడు ప్రేమపూర్వక ఆహ్వానం మరొకసారి ఇస్తున్నాడు. స్త్రీలైనా పురుషులైనా కానీ 35 నుంచి 55 సంవత్సరాల లోపు వారికి పరిచర్య చేయాలని ఆశ ఉన్నా, ఎటువంటి ఆశ ఉన్నా కనుక అని అయ్యగారిని సంప్రదించండి. ఎందుకంటే ఈ కాలంలో పరిచర్య చేసేవాళ్ళు, సేవ చేసేవాళ్ళు, బాధ్యత తీసుకునేవాళ్ళు, భుజం మీద వేసుకునే వాళ్ళు అవసరము. అలాగే మీ బిడ్డలని యూత్కి పంపించండి. యూత్కి రాకుండా ఇంట్లోనే పడుకున్న వాళ్ళు జీవితాంతం పడుకునే ఉంటారు. లోకంలో కానీ ఆశీర్వాదంలో కానీ వాళ్ళు నిలబడలేరు, నడవలేరు. ఎందుకంటే దేవుడు నిలబడినప్పుడు నడవనీయుడు. సన్నిధిని ప్రేమించకుండా, చెప్పే కదా, నా ప్రాణమా నీ కొరకు ఆశపడకుండా, ఇంక నిద్ర కొరకు ఆశపడితే నిద్రలోనే ఉంచుతాడు, బద్ధకం కొరకు ఆశపడితే బద్ధకంలోనే ఉంచుతాడు, ఇంకేదైనా కానీ ఆశపడితే అందులోనే ఉంచుతాడు. కానీ దేవుడు ఆశీర్వాదం మాత్రం ఇవ్వడు. సో ఇంట్లో ఉండకుండా తరమండి, యూత్కి పంపించండి. చాలామంది వస్తున్నారు, ఆశీర్వాదం చూస్తున్నారు. దేవుడు విడిచిపెట్టడు ఆయన్ని ప్రేమించేవారిని, ఆయన సన్నిధిని ప్రేమించేవారిని. లేదు నా పిల్లల్లో యూత్కి వెళ్ళి పాడైపోతారని ఇంట్లో దాచుకున్నావా, ఇంట్లో దాచుకున్నా పాడైపోతారు. అయ్యగారు అలాంటి ఉదాహరణలు చెప్పమంటే ఎన్నో చెప్తారు, నేను చెప్పకూడదు. సో పంపించండి. దేవుడు మిమ్మలను, మీ బిడ్డలను, నన్ను, మన కుటుంబాలను ఆశీర్వదించును గాక. దేవుడు చిన్న మాటలు దీవించును గాక. మీ అందరికీ నా వందనాలు. నీవు నాకు ఆశలు లేవు, నా ఆశ విఫలమైపోయింది అనుకుంటున్నా నిన్ను ఒక దినాన్న జ్ఞాపకము చేసుకుంటాడు. నీ సమాధులను తెరుస్తాడు. సమాధులలో నుండి బయటికి రప్పించినప్పుడు ఆయన గొప్పతనాన్ని నువ్వు తెలుసుకుంటావు. దేవుని మీద ఆశ పెట్టుకో, సంపూర్ణ విమోచన దొరుకుతుంది, కృప దొరుకుతుందని వాక్యము సెలవిస్తూ ఉన్నది. దేని మీద ఆశతో బ్రతుకుతున్నావు? దేవుని కన్నా ఏది ఎక్కువగా ప్రేమించినా నీ చేతులారా దాన్ని పోగొట్టుకుంటావు.
దేవుని కన్నా ఎక్కువగా దేన్ని ప్రేమించినా, దేనిని ఆశించినా ఒక్క దెబ్బతో తీసివేస్తానన్నాడు ఆయన. ప్రథమ స్థానము దేవునికి ఇప్పటికే చాలా పోగొట్టుకున్నావు. లోకాన్ని ప్రేమించి, స్నేహాన్ని ప్రేమించి, జీవితాన్ని ప్రేమించి, దేవునికి ప్రథమ స్థానం ఇవ్వకుండా, దేవుని సన్నిధికి రాకుండా, దేవునికి లోబడకుండా, దేవుని మీద ఆశ పెట్టుకుండా, ఆయన స్వరూప దర్శనము మీద ఆశ పెట్టుకోకుండా ఉండి ఎంతగానో నష్టపోయావు ప్రియ సోదరి సోదరుడా. ఇప్పటికైనా దేవుని మీద ఆశ పెట్టుకో, తప్పక దేవుడు నిన్ను తృప్తిపరుస్తాడు. నీటి వాగుల కొరకు తృప్తి ఆశపడినట్లు నీ కొరకు నా ప్రాణము తృష్ణ గురి ఉన్నదని భక్తుడు పలికిన మాట యొక్క అర్థాన్ని మనము గ్రహిద్దాం. పరిశుద్ధుడైన మా తండ్రి, దయగలిగిన మా రక్షక, నీ పాదములకు వేలాది స్తుతులు, స్తోత్రములు, వందనములు చెల్లిస్తున్నాము నాయన. మా ప్రభువా, ఉదయ కాలమందు నీ ప్రియ బిడ్డ నిలబెట్టుకుని నా తండ్రి నాయన బహు స్పష్టముగా మీరు మాట్లాడిన ప్రతి మాటకై వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. క్రీస్తుతో లేపబడిన వారముగా, క్రీస్తు రక్తములో కడగబడిన వారముగా, పరసంబంధులము చెప్పుకున్న పునాది కలిగిన వారముగా ఉన్న మేము నీ పరిచర్యలో వాడబడుటకు, సహకరించుటకు, నీ పనిలో వాడబడుటకు, సహకరించుటకు, మందిరములో వాడబడుటకు, సహకరించుటకు ఆధ్యాత్మిక చింతన మాలో పెట్టమని వేడుకుంటూ ఉన్నావు. నీవు మనసులో భారము పెట్టకపోతే ఎవరు నీ కొరకు తీర్మానం చేసుకోలేరు నాయన. ఈ చిన్న మందలో ఎవరిని దృష్టిస్తున్నావో, ఎవరిని కోరుకున్నావో, ఎవరిని నీ కొరకు ఏర్పాటు చేసుకున్నావో, పరిచర్య పట్ల, వాక్యము పట్ల, సేవ పట్ల, మందిర పరిచర్య పట్ల వారు ప్రథమ స్థానం ఇచ్చి వారి జీవితంలో గొప్ప దీవెన పొందినట్లు సహాయం చేయమని నీ కృపాస్తాలకు నన్ను మమ్మల్ని అప్పగించుకుంటూ మహిమ, ఘనత, ప్రభావములు పొందమని ప్రియ రక్షకుడు, ప్రియ ప్రభు అయిన యేసయ్య పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుతున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని సన్నిధి అయిన బిడలైన మనకి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడయుండును గాక. ఆమేన్. Drive.